హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన చేతితో అంటుంది, ఎక్కడికి వెళ్దాం చేయి, మనం ఎక్కడుందాం అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే చైతన్య, మనం ఎక్కడికి వెళ్దామో నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇస్తాను పద అని ఇక చైతన్య అయితే జీవనని తీసుకొని ఇక సునంద ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక జీవన షాక్ అయిపోతుంది. ఏంటి చేయి, ఇక్కడికి తీసుకువచ్చావేంటి అని అనడంతో, ఇదే ఇక నుంచి మీ అత్తవారిల్లు, ఇక సునందమ్మ మా అమ్మ, ఇక తను ఎవరో కాదు అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక జీవనని చైతన్యని చూసి సునంద ఇక అక్కడ నుండి కుట్టి కూడా వస్తూ ఉంటారు. అప్పుడే కుట్టి జీవన అక్కడికి రావడం చూసి షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, జీవన ఇలా రావడం ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే జీవన చేసుకుంది ఎవరినో కాదు, చైతన్య నా కొడుకు, నా చిన్న కొడుకు అని చెప్పగానే షాక్ అయిపోతుంది. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తెలియక నేను పెళ్లి చేసుకున్నానా అని ఇక తన మనసులో తానే జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇక జీవనని, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మీ అమ్మ జ్యోతిని, మీ నాన్నని, మీ ఇంటి వాళ్ళని వదిలేసుకొని ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి. అలాగైతేనే అడుగు పెట్టాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, చైతన్య ఇక్కడే ఉంటాడు అని సునంద చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక జీవన అయితే. ఇక జీవన చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య, నేను కావాలంటే నువ్వు మీ అమ్మ నాన్నల్ని, నీ కుటుంబాన్ని వదిలేసుకొని ఇప్పుడు ఇంట్లో అడుగుపెట్టు, నేను వద్దనుకుంటే ఇక నుంచి వెళ్ళిపో అని చెప్పగానే జీవన, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీతోనే ఉంటాను, ఎప్పటికీ నీతోటే ఉంటాను, నాకు అమ్మ నాన్నలు అవసరం లేదు అని జీవన అనగానే ఇక సునంద చాలా సంతోషంతో ఇక దిష్టి నీళ్ళు తీసుకువచ్చి ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకువస్తుంది. అప్పుడే, ఏంటి జీవన, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు జ్యోతమ్మని, సూర్యంబాబుని విడిచి ఎలా ఉంటావు? నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అప్పుడే, ఏంటి కుట్టి, నేను ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా? ఈ ఇంటికి ఇక నేను కోడలిగా రావడం నీకు ఇష్టం లేదనుకుంటా, ఈ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకుందాం అనుకున్నావా అని అంటూ ఉంటుంది ఆనందిని లేనిపోని మాటలతో. అప్పుడే ఇక, లేదు జీవన, నేను దానికోసం ఆలోచించలేదు, నేను అమ్మ నాన్న కోసం ఆలోచించాను, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, అందులోనూ సునందతయ్య నేను ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పింది, దానికి అంగీకరిస్తేనే ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పింది, అలాంటిది దానికి అంగీకరించి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు, అందుకనే ఆలోచించి నువ్వు అమ్మ నాన్నని విడిచిపెట్టి ఉండగలవని అడుగుతున్నాను అని జీవనతో అంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే. అప్పుడే ఇక జీవన, నేను అమ్మ నాన్నలతో ఉండనవసరం లేదు, వాళ్ళు నాకు సొంత అమ్మ నాన్నలేం కాదు కదా, నేను ఇక్కడే ఉండిపోతాను, ఈ ఇంటికి ఒక కోడలుగా ఉంటాను నేను అని అంటూ ఇక సంతోషపడుతుంది ఇక జీవన అయితే. అప్పుడే ఇక జీవన అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక కుట్టి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి జీవన అంత తేలికగా అమ్మ నాన్నలు వద్దనుకుంది, ఈ ఇంటికి వచ్చేసింది అని, అయినా చైతన్య ఈ ఇంటి కొడుకని నాకు కూడా తెలీదు, అసలేంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక ఏంటి ఆనంది, ఏం ఆలోచిస్తున్నావు అని సునంద ఆనంది దగ్గరికి వస్తుంది. ఏంటత్తయ్య, చైతన్య మీ కొడుకని నాకు ఏ రోజు చెప్పలేదు కదా అని అనడంతో, నువ్వు చైతన్య నా కొడుకని చెప్తే జీవనని పెళ్లి చేసుకోవద్దని జీవనకి ముందే ఈ విషయం చెప్తావు, జీవన ముందే ఈ కుటుంబం గురించి ఆలోచించి ఇక నా కొడుకుని ప్రేమించదు, అందుకనే నీకు చెప్పలేదు, ఇక జీవనని ఒక పావులా వాడుకొని జ్యోతికి, సూర్యంకి తగిన విధంగా బుద్ధి
చెప్తాను. నా కొడుకుని చంపాలని చూస్తుందా అది? ఇక నా కొడుకుని చంపాలని చూస్తుందా? అలాంటి వాళ్ళను ఇక వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలనే జీవనని ఈ ఇంటి కోడలుగా తీసుకురమ్మని చైతన్యకి నేనే చెప్పాను అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఇక ఆనంది అయితే తన మనసులో జీవనకి అత్తయ్య ఎన్ని బాధలు పెడుతుందో, జీవనకి ఏ విధంగా అయినా బుద్ధి చెప్పాలని అత్తయ్య అనుకుంటుంది అని ఇక తన మనసులో ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇది ఇట్లుండగా ఉదయాన్నే లేచి ఇక ఆనంది అన్ని పనులు చేస్తూ ఉంటుంది. జీవన మాత్రం పడుకొనే ఉంటుంది. అప్పుడే సునంద ఆనందిని చూసి, ఏంటి ఆనంది, పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి, జీవన ఇంకా లేవలేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే సునంద తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి జీవన పడుకునే ఉంటుంది. వెంటనే జీవన ముఖముపై వాటర్ కుప్పేసి, ఏంటి జీవన, ఇది నీ అమ్మగారిల్లు అనుకుంటున్నావా? ఇది అత్తవారిల్లు. ఇక్కడ ఎప్పుడైనా పనులు చేసుకునే ఉండాలి, ఇలా పడుకోవడం కాదు. అమ్మాయివై ఉండి ఇప్పటి వరకు పడుకుంటారా అని ఇక తిడుతూ ఉంటుంది సునంద అయితే జీవనని. అప్పుడే జీవన షాక్ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటత్తయ్య, నాకు ఏం పనులు రావు, నేను ఇంట్లో ఇలానే పడుకొని ఉంటాను, నేను ఈ టైంకి ఎప్పుడు లేవనత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది ఎదురు మాట్లాడుతూ ఇక జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది వచ్చి, అవునత్తయ్య, జీవన ఏ రోజులు పనులు చేయలేదత్తయ్య, జీవన బదులు పనులని నేనే చేస్తాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది చెప్తుంది కదా అత్తయ్య, ఎప్పుడైనా ఆనంది మా ఇంట్లో పని మనిషే, నా బదులు కూడా తనే పని చేస్తుంది. ఇక తను ఒక పని మనిషే కదా అత్తయ్య, ఆ పనులు చేయనివ్వండి, నేను ఈ పనులు ఎప్పుడు చేయలేదు అని ఇక జీవన సునందతో అనడంతో ఒక్కసారే సునందకి చాలా కోపం వేసి ఆనందిని అలా మాటలు అంటూ ఉంటే చాలా కోపంతో ఇక జీవన చెంప పలగొడుతుంది సునంద అయితే. అప్పుడే జీవన చెంప పలగొట్టడం చూసి ఆనంద షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే, ఏంటత్తయ్య నన్ను కొడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక సునంద అయితే, నువ్వు ఆనంది ఒక పని మనిషి అన్నావే, ఆ మాటకు నీ చెంప పలగొట్టాను. ఆనంది ఎప్పటికీ పని మనిషి కాదు, నా ఇంటి కోడలు, నా ఇంటి పెద్ద కోడలు, ఈ ఆస్తికి వారసురాలు అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, ఈ ఆస్తికి వారసురాలని అంటున్నావు, ఈ ఆస్తి మొత్తం తనకే అంటున్నావు, నేను కూడా మీ కోడల్నే కదా అని జీవన అంటూ ఉంటుంది. లేదు, నువ్వు నా కోడలిగానే అంగీకరించానే కానీ నువ్వు ఎప్పటికీ ఇంటి పని మనిషివి, మాకు చేసిన అన్యాయానికి నువ్వు నా ఇంట్లో పని మనిషిలాగే ఉండాలి, ఇంట్లో పనులు ఇక నుంచి ఆనంది చేయదు, ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి అని సునంద జీవనకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే జీవన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే వెంటనే చైతన్య దగ్గరికి వెళ్తుంది. ఇక ఏం చేస్తుందో మీ అమ్మ అర్థమవుతుందా, నేను ఇంటి పని మనిషినంట, ఇక ఆనంది నీ కూర్చోపెట్టి ఈ పనులన్నీ నాతో చేయిస్తుందంట, ఆనందే ఈ కోట్ల ఆస్తికి అధిపతంట అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే, అవును జీవన, నువ్వు ఇంటి పని మనిషివే, మా అమ్మ అన్నది కదా నువ్వు ఇంటి పని మనిషివని, ముందు మా అమ్మ చెప్పిందే ఇక రైట్, ఎందుకంటే ఇంటి నువ్వు పని మనిషివి, ఇన్ని రోజులు ఆనంది చేసింది, ఇక నుంచి నువ్వే చేయాలి అని చైతన్య చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావేంటి, ఆ పని మనిషితో నన్ను పోల్చడం ఏంటి, నేను అసలు నాకు ఈ పనులు ఏవి రావు, నేను చేయను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అక్కడికి వస్తుంది. ఏంటి, వానితో చెప్పి ఇక పనులన్నీ చేయకుండా ఇక దర్జాగా కూర్చుందాం అనుకున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి ఆనంది వస్తుంది. ఇక ఆనంది, లేదమ్మగారు, లేదత్తయ్య, తనకి ఏ పనులు రావు, తన పనులన్నీ నేను చేస్తాను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక వెంటనే సునంద నీ మంచితనమే తను అలుసుగా తీసుకుంటుంది, తను చైర్లో కూర్చొని దర్జాగా ఇక నీతో అన్ని పనులు చేయించుకుంటుంది. లేదు ఆనంది, ఇక నువ్వు కూర్చోవాలి, నువ్వు కూర్చొని పనులన్నీ తనకే చెప్పాలి, ఇప్పుడు ఇంటి బాధ్యత మొత్తం తనే, ఆ పనులన్నీ తనే అని అంటూ ఉంటుంది సునంద అయితే.
అప్పుడే ఏంటత్తయ్య మీరు ఏం నేను ఈ ఇంటి పని మనిషిని కాదు, నేను ఒక లాయర్ని, ఒక జడ్జి మనవరాల్ని, అలాంటిది నేను ఈ ఇంటి పని మనిషి ఎలా అవుతాను అని ఇక జీవన ఇక మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సునంద నువ్వు నేను చెప్పినట్లు ఉంటేనేమో ఈ ఇంట్లో ఉంటావు, లేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అనగానే ఇక జీవన అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఆనంది చాలా బాధపడుతుంది. జీవన తీసుకున్న గోతిలో జీవనే పడింది అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక జీవన మాత్రం అలానే ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడే సునంద తను కూర్చోవడం చూసి, ఏంటి జీవన, నీకు ఒక్కసారి చెప్తే వినబడడం లేదా? అక్కడ గిన్నెలన్నీ పడేసి ఉన్నాయి సింకులో, అవన్నీ తోమేసి కడిగేసి పక్కకు పెట్టు అని చెప్పగానే జీవన చాలా బాధపడుతూ వెళ్ళి ఇక గిన్నెలన్నీ తోమేసి అక్కడ కడిగేసి పెడుతుంది. ఆనంది తనని చూసి చాలా బాధపడుతూనే ఉంటుంది. అటుపక్క ఆదిత్య తగిన విధంగా బుద్ధి చెప్పినావమ్మా నువ్వు తనకి, తను పొగరుగా ఎంతగా చేసిందో మనకి, వాళ్ళ అమ్మ నన్ను చంపాలని చూసింది, ఆ తర్వాత తను కూడా ఇక నన్ను ఇక నాకు ద్రోహం చేసింది పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోయి, ఇదంతా తన వల్లే, తనకి తగిన విధంగా సరిగ్గా బుద్ధి చెప్పావమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే చైతన్య అక్కడికి వచ్చి, అన్నయ్య మనం ప్లాన్తో కదా ఇలా చేసింది, ఇక తనకి బుద్ధి వచ్చేలా చేయాలి అని ఇక చైతన్య కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అన్ని పనులు చేసేసి కూర్చుంటుంది. కూర్చోగానే ఇక ఆనంది అటు ఇటు తిరుగుతూ ఉండగా ఆనందిని ఇక దర్జాగా కూర్చున్న జీవన కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి, కుట్టి ఇక్కడికి వచ్చిన కాళ్ళు పట్టు అని అంటూ ఉంటుంది జీవన అయితే. ఆ మాట విన్న సునంద ఒక్కసారే చాలా కోపంతో వచ్చి, ఏంటి ఆనంది, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చేసే పని అర్థమవుతుందా? నువ్వు తన కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని ఇక అనగానే, కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అత్తయ్య, అందుకనే ఆనందిని కాళ్ళు నొక్కమని చెప్పాను అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే లేదు, ఈ ఇంటి పెద్ద కోడలు దర్జాగా కాలుపై కాలేసుకొని కూర్చోవాలి తను అని ఇక తన ముందే జీవన ముందే ఇక ఇంటి బాధ్యత, ఇల్లు, ఇక బీరువా తాళాలు అన్నీ తీసుకువచ్చి ఇక జీవన ముందైతే ఆనందికి ఇస్తుంది. ఒక్కసారి జీవన షాక్ అయిపోతుంది. ఏంటి ఈ ఆనంద్ ఏంటి ఈ ఇంట్లో ఇక పెద్ద కోడలిగా తన పెత్తనాన్ని చెలాయిస్తుంది అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన అయితే. ఏంటి చూస్తున్నావేంటి జీవన అని అంటూ ఉంటుంది సునంద అయితే. ఏంటత్తయ్య, ఇంటి బాధ్యతలు నువ్వు చూసుకోవాలి కదా, తనకివ్వడం ఏంటి అని అంటూ ఉంటుంది. ఇక తను నా పెద్ద కోడలు, అందుకనే తనకే ఈ ఇంటి బాధ్యతలు మొత్తం ఇచ్చాను అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఈ విధంగానైతే ఇక జీవనకైతే ముప్పు తిప్పలు పెడుతుంది ఇక సునంద అయితే, జీవనకి బుద్ధి వచ్చేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.